అస్సి అస్సి అని కొత్త హిందీ సినిమా. తాప్సీ హీరోయిన్. మొన్న శుక్రవారం ఫిబ్రవరి 20న థియేటర్స్లో రిలీజ్ అయింది. నేను ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ఫిక్స్ అయ్యాను ఈ సినిమా చూడాలని. ట్రైలర్ అంత బాగా నచ్చింది నాకు. దానికి తోడు ఈ సినిమా డైరెక్టర్ అనుభవ్ సిన్హా ఇంతకుముందు తాప్సీతోనే తప్పడ్ అనే సినిమా కూడా తీశాడు. అది కూడా చాలా బాగుంటుంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో కోర్ట్ రూమ్ డ్రామా ఇది. సో అందుకు చూశాను థియేటర్లోకి వచ్చాక. సినిమా చూస్తే 2 గంటల 10 నిమిషాలు ఉంది. చిన్న సినిమానే. సినిమా ఓపెనింగ్ షాట్ చూస్తే మతిపోయింది నాకు. బాబోయ్ ఏంట్రా బాబు, ఇంత రా అండ్ రియలిస్టిక్గా చూపించారు ఆ క్రైమ్ని అనిపించింది నాకు ఓపెనింగ్ సీనే. ఆ హీరోయిన్, అమ్మాయి మలయాళం హీరోయిన్, సినిమాలో కూడా మలయాళీలాగా యాక్ట్ చేసింది. అసలు దారుణం. అసలు అది అబ్బా, నా కళ్ళ నేను నమ్మలేకపోయా ఇంత రియలిస్టిక్గా చూపిస్తారనేసి. అసలు కడుపులో దేవేసింది నాకు. ఆ ఓపెనింగ్ షాట్ ఇంపాక్ట్ అయ్యాక ఇంకా ఆ సీన్ ఎలా జరిగింది, దానికి ముందు ఏం జరిగింది అనేది ఇక స్టోరీ. ఇక మంచిగా అసలు అంటే ఇలాంటి స్టోరీలు మనకు కొత్త ఏం కాదు, చాలాసార్లు చూసిందే. కోర్ట్ రూమ్ డ్రామాలో ఒక క్రైమ్ జరగడం, దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం, కోర్టులో దాన్ని ఎలా ప్రూవ్ చేశారు, శిక్ష పడిందా లేదా, కొన్ని నిజమైన సంఘటనలు, కొన్ని సినిమా కోసం కల్పితాలు, ఇలా ఇవి చాలా చూసాం ఇంతకుముందే. మన హిందీలోనే వచ్చింది, మన తెలుగులో వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ సినిమా ఇలాంటి సబ్జెక్టే. బట్ ఇది ఇంకా బ్రూటల్. ఇది మనకి ఇండియాలో పొద్దున్న లేస్తే పేపర్ తెరిస్తే ఇవే వార్తలు. అలాంటిది ఇంత హేయమైన చర్య అసలు ఎంత దారుణంగా చూపించారంటే, అసలు మనకు ముందే ఆ ఇంపాక్ట్ ఇచ్చేసి ఆ దారుణాన్ని చూపించేసేసరికి అది డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది. ప్లస్ ఆ తర్వాత వాళ్ళ హ్యాపీ ఫ్యామిలీని చూపించి ఆ తర్వాత ఆమెకి వెంటనే జరిగిపోతాయి ఇవన్నీ వాళ్ళు చేసి. అంటే ఇదే పెద్ద మనకు మామూలుగా సినిమాలు ఏంటి, కమర్షియల్ సినిమాల్లో ఏదో విలన్ కొడుకు, పొలిటీషియన్ కొడుకు, బిజినెస్ మ్యాన్ కొడుకు ఇలా చేయడము అలా ఉంటుంది. బట్ ఈ సినిమా అలా లేదు. న్యాచురల్గా అంటే మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు అనేసి. అది అందులో ఢిల్లీ బ్యాక్డ్రాప్లో తీశారు సినిమా. ఇంకా ఢిల్లీలో మనకు తెలుసు కదా నిర్భయ కేసు. సో ఢిల్లీ అలాంటిదే ఇది కూడా. ఎంత దారుణం అంటే అంత దారుణం. అసలు తలుచుకుంటేనే నాకు అసలు ఎందుకులే. ఇంకా తర్వాత ఏమంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తక్కువనే అయిపోయింది. ఇన్వెస్టిగేషన్ అంటే వీళ్ళు నిందితుల్ని పట్టేసుకున్నారు. అది ఎలా పట్టుకున్నారు అనేది చూపించింటే బాగుండు క్లియర్గా. అది కొంచెం డిసప్పాయింట్మెంట్. ఆ తర్వాత ఇక కోర్టులో అంటే మెయిన్ సినిమా ఇంటెన్షన్ ఏంటంటే కోర్టులో దీన్ని అంటే 80 అని పెట్టుకున్నారు టైటిల్. 80 అంటే తెలుసు కదా హిందీలో. మన తెలుగులో చెప్పాలంటే 80. అంటే రోజుకి 80 జరుగుతున్నాయంటే ఇవి ఎంత దారుణం అంటే ప్రతి 20 నిమిషాలకు ఒక క్రైమ్ జరుగుతుంది. ఈ సినిమాలో మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే సినిమాతో పాటు ప్రతి 20 నిమిషాలకి ఒక స్లైడ్ వేశారు. 20 నిమిషాలు అయ్యింది, ఇంకొక క్రైమ్ జరిగింది అని. అలా ప్రతి 20 నిమిషాలకి ఖచ్చితంగా వేశారు. అయ్యి బాబోయ్, అసలు ఎందుకు ఆ స్లైడ్ చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. అసలు ఇది ఎవరికో మనకు చదువుతాము, టీవీలో చూస్తాము, పేపర్లో చదివితే సరే పాపం అనుకుంటాం. కానీ అదే మనకు తెలిసిన వాళ్ళకు అలా జరిగితే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో. అది జరిగిన తర్వాత వాళ్ళు పడే బాధ, సమాజంలో వాళ్ళు పడే వేదన, ఇవన్నీ చూపించారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు సరే, తప్పు చేసిన వాళ్ళు ఏమంటారు, తప్పించుకోవడానికే చూస్తారు అన్ని రకాలుగా. పశ్చాత్తాపం ఉండదు. సో ఈ సైడ్ కూడా కవర్ చేశారు. ఇక కోర్టుకు కావాల్సిన సాక్ష్యాధారాలు అసలు ఏమీ లేకుండా. ఇప్పుడు టెక్నాలజీలో క్రైమ్ చేసే వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటారు, కానీ ఎలాగైనా దొరుకుతారు. ఇప్పుడు టెక్నాలజీ అలాంటిది. బట్ కోర్టుకి అన్ని కరెక్ట్గా కావాలి. ఏమీ లేనప్పుడు కూడా కోర్టు శిక్షించగలదు అనేది కొద్దిగా అర్థమైంది ఈ సినిమాలంటే. కొద్దిగా ఏమంటారు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ద్వారా. ఇంకెందుకు లేదు సినిమా చూడండి. నేను చెప్పేది ఒకటే, ఇలాంటి సినిమాలు చూడాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, జనాలు చూడాలి. ఏమంటే మనం ఫ్యామిలీతో చూడడానికి కొద్దిగా ఇబ్బంది పడొచ్చేమో, కానీ పిల్లలతో చూడడానికి ఇబ్బంది పడొచ్చేమో, కానీ బట్ ఇవి నిజంగా జరుగుతున్నవి, ఎవరికైనా జరగవచ్చు. సో ఖచ్చితంగా అడల్ట్స్ ఖచ్చితంగా చూడండి. కపుల్స్ అయితే జంటగా చూడండి, ఇండివిజువల్స్ అయితే ఎస్పెషల్లీ మగవాళ్ళు చూడాలి, అబ్బాయిలు ఖచ్చితంగా చూడాలి, అమ్మాయిలు ఎలాగో చూడాలి. ఎందుకంటే వాళ్ళకి జాగ్రత్త, వాళ్ళకి రక్షణ అవసరము. బట్ అబ్బాయిలు చూసి ఎవరికన్నా ఇలాంటి ఆలోచనలు వస్తే కూడా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మారిపోవాలి ఆలోచనలు. అసలు ఇలాంటి ఆలోచన ఎవరికి రాకూడదు. మగపిల్లలు చిన్నప్పటి నుంచే. అందులో ఒక చిన్న అబ్బాయి క్యారెక్టర్ ఉంది దీంట్లో. బాధ వేస్తుంది, జాలి వేస్తుంది, పాపం అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. మన చట్టాలు అలా ఉన్నాయి. ఏమో ఈ సినిమా అంతా చూసా కూడా సినిమాలో లాస్ట్లో మన తాప్సీతో ఒక పవర్ఫుల్ డైలాగ్ ఉంది, చాలా సింగిల్ షాట్లో తీసింది. న్యాయం జరిగిందా అంటే శిక్ష పడినా కానీ న్యాయం జరిగినట్టు కాదేమో అసలు నన్ను అడిగితే. అసలు ఆ తప్పే జరగకుండా జరిగితేనే మనకు న్యాయం జరిగినట్టు ఎవరికైనా కానీ.
ఏమో నాకు చాలా డిస్టర్బ్ అయ్యాను ఈ సినిమా చూసి. చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంది సినిమా, చాలా డిస్టర్బింగ్గా ఉంది సినిమా. బట్ నాకు ఇష్టం ఇలాంటి సినిమాలు, ఇలాంటి రియలిస్టిక్ సినిమాలు, సమాజానికి పనికొచ్చే సినిమాలు మనకి తెలుగులో కూడా రావాలి, తెలుగు డబ్బింగ్ కూడా చేయాలి. ఇది ZEE5 వాళ్ళు కొన్నారు ఈ సినిమాను. సో థియేటర్లో హిందీ అర్థమైతే థియేటర్లో చూడండి. ఒకవేళ హిందీ అర్థం కాదంటే ఓటీటీకి వచ్చే వరకు ఆగండి, ఒక నెల రోజుల పాటు. ZEE5లో వచ్చినప్పుడు తెలుగు డబ్బింగ్ ఉంటుంది ఖచ్చితంగా, అప్పుడు తెలుగులో చూడండి. బట్ సినిమాను మాత్రం ఖచ్చితంగా చూడండి. మీకు 10 మందికి కూడా చూపించండి. కొద్దిగా 18+ వాళ్ళు చూడండి. క్షణికావేశంలో చేసే తప్పులు ఎన్ని జీవితాలు నాశనం అవుతాయి అనేది ఈ 80లో చూపించారు క్లియర్గా డైరెక్టర్ అనుభవ్ సిన్హా అండ్ తాప్సీ. మిగతా అందరూ గెస్ట్ రోల్స్లో మనకు నసరుద్దీన్ షా ఉన్నాడు, ఇంకొంతమంది యాక్టర్లు ఉన్నారు. కొంతమంది పేర్లు తెలియవు, బట్ మనకు వాళ్ళ ఫేసులు తెలుసు. సో T-Series వాళ్ళు తీశారు, మంచి సినిమా తీశారు 80. ఇది మేబీ నిజంగా జరిగి కూడా ఉండొచ్చేమో, తెలియదు నాకు. సో డోంట్ మిస్, వాచ్ దిస్ మూవీ 80 ఇన్ థియేటర్స్. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, బాయ్.